నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో చైనీస్ స్టాచర్లు మరోసారి రెచ్చిపోయారు. నిమిషాల వ్యవధిలో 2 చోట్ల స్నాచింగ్ కు పాల్పడ్డారు. రాహుల్ నగర్ లో సాయిరాజు దంపతులు కిరాణా షాపును నిర్వహిస్తుంటారు. సాయిరాజు భార్య షాపులో ఉండగా ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్లి సిగరెట్ కావాలని అడిగారు. ఆమె సిగరెట్లు ఇస్తున్న క్రమంలో మెడలోని బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఆమె గొలుసును గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో స్నాచర్లు పారిపోయారు. మరికొద్దిసేపటికి రాజీవ్ నగర్ లో చెందిన మంజు చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్తుండగా ఆర్డీఓ ఆఫీస్ సమీపంలో బైక్ పై వచ్చిన స్నాచర్లు ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసు తెంపుకొని హుడాయించారు. మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 నెలల్లో బైన్సాలో ఇది 5వ స్నాచింగ్ ఘటన కావడంతో స్థానిక మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గుంజేండాడు లేడీ గుంజి నీడు కాదు. వెనకాల వస్తున్నాను మనిషి రండి వెళ్ళిపోయి బాగా ఫోన్ చేసినట్టు మా అక్క చికెన్ కొని వచ్చి నేను హాస్పిటల్ వస్తున్నా. ఇక్కడనే ఇక అయిపోయా ఇద్దరు ఉండి అతనికి ఎల్లో కలర్ టీ-షర్ట్ ఉంది బైక్ అతనికి బైక్ మీద 2 ఉన్నారు. మీరు ఒక్క